రావచ్చు, కానీ ముందస్తు బెయిల్కి ఎందుకు అప్లై చేసుకున్నట్టు నంబర్ 3 క్వశ్చన్. వచ్చినోడు వచ్చిండు, వేరే అధికారుల పేర్లు ఎట్లా చెప్తుండు, కానీ కేసీఆర్దో హరీష్ రావు పేరు ఎందుకు చెప్తలేడు కావాలని? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్పేసి కాలం వెళ్ళదీస్తుండు. జ్యుడిషియల్ కస్టడీని కోర్టు కూడా పెంచింది. ఈయన ఏం చెప్తలేడు సార్, అసలు సమాధానం చెప్తలేడు, నోరు తెరుస్తలేడు, సహకరిస్తలేడు విచారణ కంటే, కోర్టు కూడా ఆయన టైం ఇచ్చేసింది ఆయనకి, ఇంకా విచారణ అయిపోరని. ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసి ఇట్లా ఇంటలేడని సిట్లో కూడా వాళ్ళకి నోటీసులు వచ్చే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ హరీష్ రావు ఏమంటున్నాడంటే, ఇంకో వార్తలు చూపెడతాను, నన్ను అరెస్ట్ చేస్తే ఏమంటాడు, అరెస్ట్ చేస్తే మరింత ఉత్సాహంతో పనిచేస్తా నేను, ఫోన్ ట్యాపింగ్ కేసులో నాకు నోటీస్ ఇస్తారట, రేవంత్ మెప్పు కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం, మీడియాతో ఇష్టాగోష్లో మాజీ మంత్రి, మేము మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. ఈయన ఏమనుకుంటున్నా అంటే, నన్ను అరెస్ట్ చెయ్యిరి అన్నట్టుగానే ఉంది నాకు అర్థం. ఎందుకంటే అరెస్ట్ చేస్తే ఏదో ముఖ్యమంత్రి అయిపోతానని ఆయన భ్రమలో కలగంటుండు హరీష్ రావు. అయ్యో పాపం అంటారేమనుకుంటుండు. అయ్యో పాపం అనే పరిస్థితి లేదు. మీ బండారం అంతా తెలంగాణ సమాజాన్ని తెలిసిపోయింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎంత దుర్మార్గపు చర్యనో అందరికి కూడా తెలుసు. అసలు ఇక్కడ వీళ్ళ ముగ్గురు భావత చెప్తున్నాడు పాపం. ఈ కేసీఆర్ కేటీఆర్ కలిసేమో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసారు, హరీష్ రావు ఏమో ఆయన ప్రత్యర్థుల ఫోన్లు ట్యాప్ చేసిండు. మళ్ళీ వీళ్ళు వాళ్ళ ప్రత్యర్థుల ఫోన్లతో పాటు సొంత ఎమ్మెల్యేల ఫోన్లు ఈయన ట్యాప్ చేసుడు, ఆయన ఎమ్మెల్యేలు ఈయన ట్యాప్ చేసుడు. అదే పార్టీలా వాళ్ళ సొంత ఇంటి అల్లుని ఫోన్ కూడా ట్యాప్ చేశాడు. కవిత మొన్న చెప్పింది కదా, మనుషులేనా ఆరాబైరు, సొంత ఇంటి అల్లుని ఫోన్ ట్యాప్ చేస్తారా అని చెప్పి తిట్టింది వీళ్ళందరినీ కలిపి. సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక దుర్మార్గపు చర్యలకు దిగజారి ఫోన్ ట్యాపింగ్ చేసి ఇలా అష్ట కష్టాలు పడుతురు. నిజంగానే కేసీఆర్ బాబు చెప్పినట్టు అది పోలీసులదే, అది దాన్ని ఏమన్నాడైనా అది పోలీసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వాళ్ళకున్న హక్కులు వాళ్ళు చేస్తారు, ప్రభుత్వానికి ఏ సంబంధం అండి, పోలీసులే చేస్తారు అని చెప్పేసి అన్నాడు కదా. అక్కడ వరకే ఉంచుదాం. కేసీఆర్ బాబుకు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏ సంబంధం అనుకున్నాం. మరి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ అధికారాల్లో వాళ్ళ విచక్షణ అధికారాలను ఉపయోగించే వాళ్ళకున్న అధికారాలతోటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు అనుకుందాం. ఎవడో అనుమానాస్పదంగా ఉండేది, లేకపోతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయి, వాళ్ళ ఫోన్లు ఇన్నారే అనుకుందాం. ఆ ఫోన్ల డేటా అట్లే కాపాడాలి కదా. మరి ఆ హార్డ్ డిస్క్లను ఎందుకు కాలబెట్టినట్టు, ఎందుకు ఆధారాలను ధ్వంసం చేసినట్టు? యాస్టిస్ చూస్తే ఇబ్బంది ఏం లేదు కదా ఇన్వెస్టిగేషన్లో. బరాబరే పలానా రేవంత్ రెడ్డి సంఘ విద్రోహ శక్తులకు పాల్పడ్డాడు, ఈయన వేరే మాట్లాడాడు, బండి సంజయ్కి ఇట్లా తప్పుడు మార్గంలో పోతుండు, అరవింద్ ఇట్లా పోయిండు, రఘునందర్ రావు ఇట్లా పోయిండు, ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుండే కదా. ఎందుకు అవి ధ్వంసం చేసిరు దాంట్లో తప్పు వెళ్ళినప్పుడు? ఇక్కడ చాలా ప్రశ్నలు ప్రజలకు వస్తున్నాయి. కామన్ మ్యాన్స్ అందరూ ఆలోచిస్తారు. ఆ కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎందుకు మీరు ఇంత ఎత్తు ఎగిరిపడ్డా సమాజం మీద గమనిస్తుంది. ఇక్కడ